హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా 2026లో 5వ సిలిండరు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనే విషయాలపై ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు అర్హులైన లబ్ధిదారులకు మొత్తం 4 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే గతంలో మీరు తీసుకున్న సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ మొత్తం మీ అకౌంట్లో జమ అయి ఉంటుంది. ఇప్పుడు 2026 సంవత్సరానికి సంబంధించిన 5వ ఉచిత గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే ఇది ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు 3 నెలల కాలంలో ఎప్పుడైనా బుక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈ 3 నెలల్లో మీకు సౌకర్యంగా ఉన్న సమయంలో గ్యాస్ సిలిండరు బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ గ్యాస్ సిలిండరు బుక్ చేసిన వెంటనే అయితే రావడం లేదు, చాలా ఆలస్యంగా అయితే వస్తుంది. ఒక 10 రోజుల తర్వాత సిలిండర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు సిలిండరు బుక్ చేసి డెలివరీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరపున 870 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 50 రూపాయల సబ్సిడీ కలిపి 920 రూపాయలు పడతాయి. గ్యాస్ డెలివరీ తీసుకున్న ఇంకా రాని వారికి, అలాగే ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి మే ఎండింగ్ లోపు, అంటే మే 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే పడతాయి. ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన రూల్స్ గురించి మాట్లాడితే ముందుగా మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన అర్హుల జాబితాలో ఉండాలి. సాధారణంగా తెల్ల రేషన్ కార్డు లేదా అర్హత కలిగిన కుటుంబంగా నమోదై ఉండాలి. అలాగే మీ గ్యాస్ కనెక్షను మీ పేరుతో లేదా మీ కుటుంబ సభ్యుల పేరుతో యాక్టివ్గా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు లింకే ఉండాలి. అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా అదే అకౌంట్తో లింకే ఉండాలి. అప్పుడు మాత్రమే సబ్సిడీ డబ్బులు సరిగ్గా వస్తాయి. మీరు సిలిండరు బుక్ చేసిన తర్వాత వెంటనే డబ్బులు రావు, కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ విషయం గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక కుటుంబానికి నిర్ణయించిన సంఖ్యలోనే ఉచిత సిలిండర్లు లభిస్తాయి. ఇప్పటికే 4 సిలిండర్లు పొందిన వారు ఇప్పుడు 5వ సిలిండర్ మాత్రమే ఈ విడతలో పొందగలరు. ఒకవేళ మీరు ఈ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో సిలిండరు బుక్ చేయకపోతే ఆ అవకాశం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్లోనే తప్పకుండా బుక్ చేసుకోవడం మంచిది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.